పిల్లలు అందరికీ సాయిరామ్. వెల్కమ్ టు సరోజిని దేవి తెలుగు ఛానల్. ఇప్పుడు మనము గుణింతాలు నేర్చుకుంటున్నాం కదా, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా అమ్మా? చక్కగా డ్రిల్లింగ్ చేస్తున్నారా? ఓరల్గా చెప్పాలి, రిటర్న్గా రాయాలి, చూడకుండా రాయాలి. అప్పుడే మీకు తెలుగు అనేది సులభంగా మీకు అర్థమవుతుందమ్మా. ఇవాళ మనము తాగునితో నేర్చుకుంటున్నాము. నిన్న జాగునించి చెప్పాము. ఆ గుణింతాలన్నీ మీరు ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తాగుణింతానికి వస్తున్నాము. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశారు అనుకుంటాను. సో వాళ్ళకు కూడా తెలుగు వచ్చే అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము తాగుణింతానికి వస్తున్నాం నాన్న. తా తాకు దీర్ఘమిస్తే టా, తాగుడిస్తే టీ, తాగుడి దీర్ఘమిస్తే టీ, తాకుమిస్తే టు, తాకుము దీర్ఘమిస్తే టు, తాకు వృత్తమిస్తే ట్రూ, తాకు వృత్తం దీర్ఘమిస్తే ట్రూ, తాకేత్వమిస్తే టే, తాకేత్వం దీర్ఘమిస్తే టే, తాకైత్వమిస్తే టై, తాకోత్వమిస్తే టో, తాకోత్వం దీర్ఘమిస్తే టో, తాకౌత్వమిస్తే టౌ, తాకు సున్నా పెడితే టమ్, తాకు 2 సున్నాలు పెడితే టహ. చాలా సులభం అమ్మాయి గుణింతము. చక్కగా నేర్చుకోవచ్చు, రాయవచ్చు. కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి, రాయండి, నేర్చుకోండి. టా తాకు దీర్ఘమిస్తే టా, తాగుడిస్తే టీ, తాగుడి దీర్ఘమిస్తే టీ, తాకుమిస్తే టు, తాకుము దీర్ఘమిస్తే టు, తాకు వృత్తమిస్తే ట్రూ, తాకు వృత్తం దీర్ఘమిస్తే ట్రూ, తాకేత్వమిస్తే టే, తాకేత్వం దీర్ఘమిస్తే టే, తాకైత్వమిస్తే టై, తాకోత్వమిస్తే టో, తాకోత్వం దీర్ఘమిస్తే టో, తాకౌత్వమిస్తే టౌ, తాకు సున్నా పెడితే టమ్, తాకు 2 సున్నాలు పెడితే టహ. 3rd టైం రిపీట్ చేస్తున్నాను. తల్లులు, తండ్రులు, బాబులు, పిల్లలు చూడండి, నేర్చుకోండి అమ్మా. టా తాకు దీర్ఘమిస్తే టా, తాగుడిస్తే టీ, తాగుడి దీర్ఘమిస్తే టీ, తాకుమిస్తే టు, తాకుము దీర్ఘమిస్తే టు, తాకు వృత్తమిస్తే ట్రూ, తాకు వృత్తం దీర్ఘమిస్తే ట్రూ, తాకేత్వమిస్తే టే, తాకేత్వం దీర్ఘమిస్తే టే, తాకైత్వమిస్తే టై, తాకోత్వమిస్తే టో, తాకోత్వం దీర్ఘమిస్తే టో, తాకౌత్వమిస్తే టౌ, తాకు సున్నా పెడితే టమ్, తాకు 2 సున్నాలు పెడితే టహ. సో మీకు తాగునంతము ఇవాళ నేర్పించాను నాన్న. నేను నేర్పించడం కాదు, మీరు నేర్చుకోవాలి. ముందుగా మీకు కొన్ని విలువలు అనేటివి తెలియాలి నాన్న. విద్య నేర్చుకోవడం కాదు, విద్య లేని మనిషి వింత పశువు అంటారు. కాబట్టి మనకి విద్య అనేది చాలా అవసరము. ABC ఆఫ్ లైఫ్, దాని అర్థం తెలుసా నాన్న? ఆల్వేస్ బీ కేర్ఫుల్. ABC ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. అంటే ఎప్పుడు కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరైనా మీ నాన్న కోసము వాళ్ళు మీ నాన్నగారి ఫ్రెండ్ వచ్చి బాబు నాన్నగారు అక్కడ అంటే వాచ్ చూస్తూ లేదా సెల్ ఫోన్ వాచ్ చేసుకుంటూ ఏవో పోయి తొక్కోపో అంటారు పిల్లలు. కాబట్టి మీరు ఈ ఆన్లైన్ క్లాసులో విలువలు కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి రండి, కూర్చోండి. నాన్నగారు లోపల ఉన్నారండి, పిలుస్తాను అంకుల్ వాటర్ కావాలా అని వాళ్ళని ఇన్వైట్ చేసి మర్యాదగా ఆహా ఈ అబ్బాయి ఎంత మంచి అబ్బాయి, అబ్బాయి ఎంత గౌరవము, ఎంత వినయమో పెద్దోళ్ళు అంటేనే నలుగురితో చెప్పుకుంటారు. ఆ వచ్చిన వాడు అతిథి, అతిథి కూడా దేవుడితో సమానం నాన్న. కాబట్టి మీరు ఇవన్నీ కూడా విలువలతో తెలుసుకొని, విలువలు ఏంటి అని తెలుసుకొని, విలువలు అంటే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, దోస్ ఆర్ కాల్డ్ హ్యూమన్ వాల్యూస్ అనమాట.
ఈ విలువలతో కూడినటువంటి విద్యని మనం అభ్యసిస్తే ఎప్పుడు కూడా భగవంతుడు మన వెంట జంట కంట ఇంట ఉంటాడమ్మా. ఇంతటితో ఇవాళ నా క్లాసు సమాప్తం చేస్తున్నాను నాన్న. మీ అందరికీ నేను ఆశీర్వాదం ఇస్తూ అందరినీ అభినందిస్తూ మీ అందరికీ కూడా సాయిరాం చెప్తున్నాను.